మీరు భారత్ నిర్మాణ్ వాలంటీర్లు నేను 10 మంది అని అంటే వచ్చే సోషల్ ఆడిట్ టీంలో సభ్యులు కూడా ఒక పక్క మీ చెవులు రిక్కించడానికి మీ వంక చూడడానికి కాస్త ధైర్యం చేయగలుగుతారు. మీరు చెప్పే మాటలు వినడానికి ఏమాత్రం సంశయించరు. ఇది ఇంపార్టెంట్. అందుకే మనం ఉన్నాం. రెండు, ప్రణాళికలో భాగంగా మన జరిగినటువంటి పిఎంఈ ప్రణాళికలు ఉన్నాయి. వాటిలో మీరు అందరూ కూడా లక్షణంగా భాగస్వామ్యం కావాలి. మీ గ్రామంలో జరిగే పనులు మీ 10 మంది కూడా వెళ్ళి మీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులతో పాటు కలిసి పనిచేద్దాం. ఎక్కడ గతంలో చెప్పాను మీ అందరికి శిక్షణలో, ఘర్షణ మన దారి కాదు, మనకు అనవసరం. కానీ అందరిలో మార్పు తీసుకురావడం మాత్రం మన బాధ్యత. మార్పుకు లోను కాని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ఆఖరికి రావణుడు లాంటి రాక్షసుని తమ్ముడు కూడా చిన్నప్పుడు ఎదుగుతూ అతను కూడా రాక్షసుడే. కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత అతను మారిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. ఆ విధంగా మార్పుకు గురికాని వ్యక్తులు జనరల్ గా ఉండరండి. దాన్ని మనం మన ఆయుధంగా మలచుకొని తదుపరి ప్రయాణాన్ని సాగించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక రెండవ అంటే మనం సాధ్యాసాధ్యాలని చూసుకొని జనాన్ని ప్రగతి దిశ నడిపించడానికి ఒకే ఒక నమ్మకం ఈరోజు మిగిలి ఉంది అంటే అది కేవలం భారత్ నిర్మాణ్ వాలంటీర్ల రూపంలో మిగిలి ఉంది. ఈ 50 గ్రామాల్లో మనం ఏదైతే చేసి దేశానికి చూపించాలా అనుకుంటున్నామో అందులో మొదటిది ప్రణాళిక, రెండవది అమలు, మూడవది సోషల్ ఆడిట్, నాలుగవది మనకు జిపిఎస్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా కళలో కూడా ఊహించినటువంటివి. మనం దాన్ని ఒక ఇంజనీర్ వాడతారు, లేకపోతే ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్లు వాడుతారు అనేది ఈరోజు మనం దాన్ని ఒక సామాన్య భారత్ నిర్మాణ్ వాలంటీర్ చేత వాడించబోతున్నాం. ఇలాంటిది మండల ఆఫీస్లో ఉంటుంది. మీ అందరికీ కూడా దీన్ని అందించమని మండల ఆఫీస్కు నేను ఒక తాకీదు ఇవ్వబోతున్నాను. దానివలన దీన్ని మీకు ఇస్తాను. మీ దగ్గర సంతకం తీసుకొని అయ్యా ఇలాంటిది మాకు ఒకటి ముట్టింది అని మీకు ఒకటి ఇస్తాను. మీరు మీ గ్రామాల్లో ఎక్కడికి ఏ గ్రామంలో వెళ్ళి ఏ పని జరిగింది, సరే ఒక రోడ్డు వేసారు, ఒక కల్వర్ట్ ఒకటి కట్టారు, లేదా ఇక్కడ ఒక కుంట కట్టలు వేసారు, మట్టి కట్టలు నిర్మాణం చేశారు, రాతి కట్టల నిర్మాణం జరిగింది, ఫామ్ పాండ్ ఎక్కడో తవ్వారు, లేదా ఈ 50 ఎకరాల్లో మొక్కలు నాటారు, లేదా ఒక బ్యారన్ హిల్ అంటే ఎండిపోయినటువంటి ఒక గుట్ట ఏదైతే ఉందో దాని మీద మీరు అన్నట్టుగా విత్తనాలు చల్లాము. అది ఒకవేళ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లో జరిగి ఉన్నా సరే ఆ పని, ఈ పని ఇక్కడ జరిగిందినని దీని ద్వారా మనం వెళ్ళిన చోటల్లా తీసుకొని తిరిగితే ఇది శాటిలైట్ లో నమోదయ్యి శాటిలైట్ నుంచి మనకు గూగుల్ మ్యాప్ అని మీ గ్రామానికి సంబంధించిన మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ లో రికార్డ్ అవుతుంది. ఈ పని భారత్ నిర్మాణ్ వాలంటీర్లు చేస్తున్నటువంటి అతి సాంకేతిక నైపుణ్యత కావలసినటువంటి పనిని ఈరోజు మీ చేత మనం చేయించబోతున్నాం. దీన్ని ఎలా నిర్వహించాలి అనే దానికి ఈ శిక్షణ అవసరం అండి. ఈ నిర్మాణం సాంకేతిక నైపుణ్యత ఉన్నటువంటి కంప్యూటర్ మీద మీ గ్రామం మ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో నిర్మించబోయేటువంటి ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. ఇది యాక్చువల్గా చేసిన తర్వాత మనం కేంద్ర ప్రభుత్వానికి మా భారత్ నిర్మాణ్ వాలంటీర్లు ఈ 50 గ్రామాల్లో ఇది చేశారు అని ఈ 50 మ్యాపుల్ని మనం వారికి పంపించగలుగుతాం. దాన్ని ఎలా చేయాలి అని మన మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు అతి సులభంగా దీన్ని నేర్పిస్తారు. అందరూ కూడా దీంతో ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఆమ్దాల్ బంధులు మనకు అటవీ హక్కుల చట్టం క్రింద ఏ భూమి అయితే అన్యాక్రాంతంగా ఇంతకాలం ఉండిపోయింది మనకొచ్చిందో ఆ భూమిని కూడా ఒకసారి అట్లా తిరిగి ఆ భూమి చుట్టూ దీన్ని మ్యాప్లో రికార్డ్ చేస్తే పర్మనెంట్ రికార్డ్ అయిపోతుంది. ఎవరి చేతుల్లో ఉండదు, అది ఇంకా కంప్యూటర్లో ఉంటుంది, శాటిలైట్లో ఉంటుంది. అంత పర్మనెంట్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంది. పైగా రేపటి రోజున ఎవరైనా సోషల్ ఆడిట్కి వచ్చారని అనుకోండి, వారికి
ప్రాతిపదిక కావాలి మీరు చేసే పని. ఇట్లా డిస్ప్యూట్ వచ్చింది ఒక గ్రామంలో, వీరు చేశారు అంటారు, వీరు చేయలేదు అని అంటారు. చేసిన పనిని చేయలేదు అనేటువంటి మూర్ఖులు కూడా ఉన్నటువంటి సమాజం అండి మంది. పొలిటికల్గా చేసిన వాడు ఎవడైనా మనకు అపోజిషన్ పార్టీ అయితే ఆ పని జరగలేదు అని పిటిషన్ పెట్టి కొంతమంది గ్రామస్తులతోనే ఇది మాకు అనంతపురం, కడప, కర్నూలు లాంటి జిల్లాల్లో కొంచెం ఎక్కువ అండి. కేవలం ఇంజన్స్ అతని మీద కత్తి కట్టి అతనికి చెడ్డపేరు తీసుకురావాలని కొంత ప్రకాశంలో కూడా ఉంటుంది. జరిగిన పనిని జరగలేదనే వాడు కూడా ఉంటాడు. ఇలాంటి సమస్యలు చాలా మటుకు దీని వలన తగ్గడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ పని జరిగింది అని భారత్ నిర్మాణ్ వాలంటీర్గా దీని ద్వారా నమోదు చేయించగలిగితే రేపటి రోజున గ్రామంలో ఇరు వర్గాల మధ్య సమస్య ఉన్నప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎంక్వైరీ కానివ్వండి, సోషల్ ఆడిట్ వాడు కానివ్వండి, కంప్యూటర్లో వాళ్ళు తెచ్చుకున్నటువంటి సెల్ ఫోన్లో కూడా ఈరోజు ఓపెన్ అవుతుందండి. ఇది మనం చేయబోయే పని సెల్ ఫోన్లో కూడా గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చూడగలిగితే వాళ్ళు ఈ పని జరిగింది అని ఒక నిజ నిర్ధారణ కోసం మనం చేసే పని కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే జనరల్గా ఏం జరుగుతుందంటే మట్టి రోడ్డు వేసాము అని అంటారు, మళ్ళీ 2 సంవత్సరాలకి అదే రోడ్డు మళ్ళీ కొత్త పని, కొత్త ఏర్పాట్లు. చేసిన పని ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి అవసరం కానీ లేదా చేసిన పనిని ఇంకొకసారి బిల్లు చేసుకోవడానికి అవకాశం కానీ ఇలాంటివి కల్పించడం. ఇది ప్రభుత్వానికి మనం చేయబోయేటువంటి మంచి సేవ. ఇది ఇలా పక్కన పెడదాం. మధ్యలో నా అభిప్రాయం ఏంటంటే ఏ కార్యక్రమం మీద అపవాదం ఉందో ఆ కార్యక్రమం సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదండి. ప్రపంచంలో మరి ఏ ఇతర దేశంలోనూ పనిని హక్కుగా కల్పించినటువంటి రాజ్యాంగం క్రింద ఏర్పడిన చట్టం లేదండి. ఈ ఒక్క దేశంలోనే ఉంది. దాని క్రింద విపరీతమైనటువంటి ఖర్చు అవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరం 4,800 కోట్లు, ఈ సంవత్సరం దాదాపు 6,000 కోట్ల రూపాయల దాకా మంజూరు కావడానికి అవకాశం ఉందండి. అలాంటి పథకం రేపు ఏదైనా వారన్నట్టుగా చిన్న చితక సమస్యల వలన పథకానికి చెడ్డ పేరు రాకుండా, అపవాదు రాకుండా కాపాడగలిగితే 10 కాలాల పాటు ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇలాంటి అపవాదులు ఎక్కువైపోయాయని అనుకోండి, దేశం మొత్తం మీద ఇలాంటి అపవాదులే వచ్చాయని అనుకోండి, ఈ కార్యక్రమానికి శ్రీకారం అతి అద్భుతంగా శ్రీకారం చుట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఆఖరికి మంగళహారతి పాడి మూసేస్తారు. ఈ కార్యక్రమం ఈ దేశంలో సరిగా నడవలేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమం వద్దులే. ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత జనసామాన్యంలో ప్రత్యేకంగా ఈ బీపీఎల్ ఫ్యామిలీల్లో బాగా ఆహార భద్రత, అన్నిటికన్నా ముఖ్యం ఆహార భద్రత దొరికింది, పని భద్రత పెరిగింది. ఏ పిల్లలైతే బడికి వెళ్లకుండా ఉండేవారో పనిలో ఉన్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఈరోజు పనికెళ్ళి సాయంత్రం అయితే 260 రూపాయలు వారిద్దరూ సంపాదించి తీసుకురాగలిగినారు కాబట్టి వాళ్ళ పిల్లలు పనికి వెళ్లాల్సిన అవసరం లేకుండా బడికి వెళ్ళగలుగుతున్నారు. కట్టుబట్టలు, ఇంటి నివాసం, వారు భుజించే ఆహారంలో మార్పులు, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం వల్ల జరిగింది అంటే ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు, అతిశయోక్తి అంతకన్నా అవసరం లేదు. ఈ కార్యక్రమంలో మనకు తెలియని చాలా మంచి ఏంటంటే గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీ ఈ దొరికిన ఈ 100-200 రూపాయల్లో మంచి ఆహారం తింటూ ఉంది కాబట్టి పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతున్నాడు. ఆ కారణం చేత సంవత్సరం వయసు వచ్చే లోపు ఎవరైతే మరణిస్తూ ఉండేవారో గతంలో పిల్లలు, వారి మరణాల సంఖ్య తగ్గుతూ ఉంది. ఆహార లోపం అంటే పౌష్టికాహార లోపం వలన గర్భిణీ స్త్రీలు ప్రసవించే సమయంలో రక్తస్రావాలు, అనారోగ్య కారణాలు మెండుగా ఉండి ఎవరైతే గర్భిణీ స్త్రీ మరణాలు, ప్రసవ సమయంలో మరణించేటువంటి స్త్రీ ఈరోజు మరణించటం లేదు. ఎందుకంటే కొంచెం ఆరోగ్యకరంగా వెళ్ళి ప్రసవిస్తూ ఉంది. ఇలాంటివి చాలా ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి, ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్, ఈ ఇన్స్టిట్యూషన్ అంటే వెళ్ళి ఒక సంస్థాపరంగా నడుస్తున్నటువంటి ఒక ఆరోగ్య కేంద్రంలో
కావచ్చు, ఐసిడిఎస్ కూడా కావచ్చు, లేదా సబ్ సెంటర్లోనో ప్రైమరీ హెల్త్ సెంటర్లోనో ఆసుపత్రికి వెళ్ళి ప్రసవం చేయించుకునేటువంటి పరిస్థితి ఈరోజు మెరుగవుతూ ఉంది. అది కూడా మీలాంటి వారు కాస్త వారి మీద కన్నేసి మీకు ఇచ్చినటువంటి మీ గ్రామంలో ప్రతి భారత్ నిర్మాణ వాలంటీర్కి ఈ 10 ఇళ్ళు మీవి, ఈ 15 ఇళ్ళు మీవి అని ఏదైతే అన్నామో ఆ 15 ఇళ్లలో జరుగుతున్నటువంటి మంచి పని అంతా కూడా మీ వలన జరుగుతుంది అనేటువంటి గ్రామాలు మీలో కూడా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ జరగబోయే ఈ 2 రోజుల శిక్షణ కార్యక్రమాల్లో మనం మహాత్మా గాంధీ నరేగాకు చేయటం ఏంటి అనేది ఒక పక్క మనం విశ్లేషించుకున్నా, దీని ద్వారా ఆ కార్యక్రమ నిర్వహణలో ఈ GPS ఇన్స్ట్రుమెంట్ని ఎలా వాడాలి అనేటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా మనం సంపాదించుకోగలుగుతాము. దాన్ని మనం గ్రామాల్లో వెళ్ళిన తర్వాత వాడడానికి అనువైనటువంటి మార్గాల్ని చూస్తాం. తద్వారా ఈరోజు జరుగుతున్నటువంటి తప్పులు, దుర్వినియోగం లాంటివి ప్రణాళిక సిద్ధంగా బాగా చేసుకోవటం, ఆ అమల్లో మనం భాగస్వామ్యులు కావటం, నిన్నటికన్నా మన గ్రామం మెరుగ్గా ఉంది ఈరోజు అనిపించుకోవడానికి అన్ని విధాల ఈ 2 రోజుల శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను మీకు తెలియజేసుకుంటూ నేను ఇటు వచ్చాను. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.